హైవ్యూర్స్ అమరావతిని శ్మశానం అని చెప్పి ఆడ ఫౌండేషన్ అంటే డబల్ ఖర్చుది త్రిపుల్ ఖర్చుది అని చెప్పి ఎక్కడ నిర్మాణాలు అక్కడ ఆపేసి 3 రాజంటే హడావుడి చేసి తీరా ఈ మంగళగిరి నియోజకవర్గానికి ఓడిపోతాం రా బాబు అని చెప్పి వైసీపీలకు అర్థమయ్యి అక్కడ కొత్తగా ఓటర్లు నమోదు చేయించాలి అంటే ఏదైనా చేయాలనుకొని సెంటు భూములు మరి ఏమి ఇల్లు వచ్చింది ఏంటో తెలియదు కానీ R5 జోన్ అంటే ఒకటి క్రియేట్ చేసి అమరావతి మాస్టర్ ప్లాన్ కూడా చంద్రమందర్ చేసి సెంటు భూములు అంటూ కొన్ని వేల మంది పట్టాలు రెడీ అయితే కోర్టు అక్షంతలు వేస్తే మరలా పై కోర్టుకు వెళ్ళి ఓన్లీ పట్టాలు ఇవ్వు కానీ అవి చల్లవు ఇప్పుడు ఫైనల్ తీర్పుకి లోపడేది ఉండాలని అంటే సరే అని చెప్పేసి పట్టాలు ఇచ్చిన హంగామా చేసి ఆ తర్వాత కేంద్రంలో ఉన్న వాళ్ళతో మాట్లాడి ఇల్లు కట్టే నిధుల విషయంలో ఇది చేస్తూ ఉంటే వాళ్ళు కూడా రెడీ అయితే ఒరే సామెది కోర్టు తీర్పుడికి లోబడి ఉండాలా రేపు రోజు ఇల్లు కడితే కోర్టు తీర్పు కనుక దీనికి వ్యతిరేకంగా వస్తే మొత్తం కూల్చేయాలి డబ్బులన్నీ కూడా వేస్ట్ అవుతాయి అంటే వాళ్ళు ఆపితే లేదు మీరు ఇవ్వండి రేపటి రోజు వేస్ట్ అయితే మేము మీకు చెల్లిస్తామని అర్థం పర్థం లేని వాదన వినిపించి చివరి కాదుకూడదంటే ఇక ఆపేయటం జరిగింది. అది కూడా ఇలా మళ్ళీ కోర్టు దాకా వెళ్తే వీళ్ళు కట్టపోయారు, సొంత కొట్టపోయారు, కోర్టులు వచ్చేసి ఆపండి బాబు అని అన్నారు. సో ఇదే R5 జోన్ మీద మరలా సుప్రీంకోర్టు దాకా వచ్చింది. సుప్రీంకోర్టు ఏం చేసింది, స్టే విధించలేదు, విచారిద్దామని అన్నారు. ఈ రోజు వచ్చేసి ఏమైంది, ప్రభుత్వం తరఫున సీనియర్ మోస్ట్ లాయర్ అభిషేక్ సింగ్కి వాదన వినిపిస్తూ ఉంటే కూలంకషంగా తీరిగ్గా ఏప్రిల్లో విందాం ఇప్పుడేం అవసరం లేదు అని చెప్పేసి దిశభ్య ధర్మాసనానికి వచ్చింది. ఐ థింక్ సంజయ్ కన్నా ఇంకొకరు ఉన్నారు. వాళ్ళు చెప్తే లేదు ఇది చాలా ఇంపార్టెంట్ అదేనంటే ఏం జరుగుతుంది అంటే మొత్తం మాకు తెలుసు ఏప్రిల్లో విచారిద్దాంలే అని చెప్పేసి అన్నారు. అంటే ఏమైంది, R5 జోన్లు వీళ్ళు ఏదైతే చేద్దామని అనుకున్నారో సైలెంట్గా ఉండాల్సింది. అంటే అమరావతి మాస్టర్ ప్లాన్ని కదిలించొద్దు, యాసిడ్గా అమరావతిని ముందుకు తీసుకెళ్ళండి హ్యాపీ, కోర్టులు కూడా రెడీగా ఉన్నాయి. లేదు కొత్తగా అది ఇచ్చేస్తామంటే అసలు కోర్టులో ఊరుకోట్ల, అమరావతి ప్రజలు ఊరుకోట్ల, ఆంధ్రప్రదేశ్ ప్రజానికం కూడా ఊరుకోట్ల. దీన్ని బట్టి నేను చెప్తున్నా కదా, అమరావతి ప్రాంత ప్రజలే కాదు యావత్తు తెలుగు ప్రజలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చాలా గట్టిగా కోరుకున్నారు. ఫిదా మూవీలను గట్టిగా అనుకో అవుతుందిలే అని చెప్పేసి అంటది అమ్మాయి. అలా ఇక్కడ గట్టిగా అనుకున్నారు, కోరుకున్నారు. ఏమని, అమరావతి అద్భుతమైనటువంటి మాస్టర్ ప్లాన్ గతంలో ఏదైతే రూపొందించి దానికి తగ్గట్టుగా ముందుకెళ్లాలా, ఒకవేళ చిన్న చిన్నగా మార్పు చేర్పులు చేస్తే ఓకే, కానీ అమరావతిని ఎక్స్ట్రాడినరీగా డెవలప్ చేయాలా అని చెప్పేసి. బట్ ఈ జగన్మోహన్ R5 జోన్ అని కానీ మిగతా ఏవైతే తీసుకొస్తూ ఉన్నాడు దానివల్ల ఏమవుతుంది, మాస్టర్ ప్లాన్ మొత్తం చిందరవందర అయిపోయింది, అసలు కుక్కలు చెప్పిన ఇస్తాకనట్టు అయిపోయింది ఇంకా. సో అమరావతిలో డెవలప్ చేయవయ్యని కోర్టులతో డెవలప్ చేయకుండా, రోడ్లు వేయకుండా, ఏమి వేయకుండా అలాగే ఉంచి అదేమంటే అధ్యక్ష రాష్ట్రం అసలు కష్టాల్లో ఉంది అధ్యక్ష, అప్పుల్లో ఉంది అధ్యక్ష, ఇప్పుడు అమరావతి కడతాం అధ్యక్ష ఇబ్బంది అది అని చెప్పి మరలా 3 రాజధాని చెప్పింది మళ్ళీ వీళ్ళే. మరి జనాలు ఎట్ట నమ్ముతున్నారో నాకు అర్థం కావట్లేదు బాబు. అసలు నాకే పిచ్చెక్కిపోతుంది, అసలు ఎట్ట నమ్ముతున్నారు జనాలు, అసలు వీళ్ళు ఎట్ట చెబుతున్నారు అండ్ వైసీపీలో ఉన్న నాయకులు ఎట్ట కనీసం జగన్ చెప్పకుండా ఎలా సైలెంట్గా ఉంటున్నారు అబ్బా అని చెప్పేసి. ఉన్న అమరావతిని ఏం చేయలేడు, బట్ 3 రాజధానులు కడతాడట. అమరావతి శ్మశానం అంటే మళ్ళీ అక్కడ వచ్చేసి సెంటు భూములు ఇస్తూ వాళ్ళని ఓటర్గా జాయిన్ చేయించేదే విధంగా ఎన్నికల్లో లబ్ధి పొందాలని చెప్పేసి చూసుకుంటూ వాళ్ళు మభ్య పెడతా ఉంటే మరలా ఒకప్పుడు శ్మశానం అని చెప్పేసి ఇప్పుడు వచ్చేసి ఇది సామాజిక రాజధాని మన రాజధాని అని చెప్పేసి అంటూ ఉంటే చప్పట్లు. మరలా మొన్న పట్టాలు పొందిన వాళ్ళలో కూడా అనర్హులు ఉన్నారట. మళ్ళీ వాళ్ళలో కూడా అసలు అనకూడదు కానీ కొంతమంది వచ్చేసి రాయలసీమ వాళ్ళని చెప్పేసి అంటున్నారు. సో ఎన్ని తలనొప్పులు, ఎంత గందరగోళమో. సవ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి లాగా 2004 ఎలాగైతే కూల్గా వెళ్ళిపోయాడో చంద్రబాబు నాయుడు ఏవైతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ కంటిన్యూ చేస్తూ మధ్యలో పదవి నుంచి దిగిపోయాడు కాబట్టి అవే వాటిని జగన్మోహన్ కంటిన్యూ చేసుకుని ఉంటే ఈజీగా ఈసారి కూడా గెలిచేవాడు. అంది వచ్చిన అవకాశాన్ని, చేతిలో ఉన్నటువంటి అమృత పాత్రని ఈయన చెడగొట్టుకున్నాడు. సో క్లియర్గా ఈరోజు సుప్రీంకోర్టులో ఏం తెలిసిందండి, అమరావతి ఆంధ్రుల రాజధాని, అందులో ఏదైతే మాస్టర్ ప్లాన్ ప్రకారం ఉన్నాయో అన్ని యాసిడ్గా ఉండాలి, కొత్తగా ఏమీ చేయొద్దు అన్నట్టుగానే నాకు ఈరోజు అయితే అర్థమైంది. రేపు ఏప్రిల్ కూడా అదే చెప్తారు. అండ్ ఇలా గవర్నమెంట్ మారిపోయింది, కేసు విత్డ్రా చేసుకుంటుంది స్టేట్, అండ్ అమరావతి అత్యద్భుతంగా డెవలప్ అయింది, అందులో నో డౌట్.